ప్రపంచవ్యాప్తంగా 6 భాషల్లో రిలీజ్ అయిన పుష్ప 2 ఒకవైపు హిట్ టాక్ సొంతం చేసుకుంటే అల్లు అర్జున్ మీద సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన ఘటన, ఒక మహిళ మృతి చెందడం, దాని మీద ఒక కేసు నమోదైంది సార్. A2గా అల్లు అర్జున్ను చేర్చారు, A1గా సంధ్యా థియేటర్ యాజమాన్యం అని చెప్పేసి. సో ఎక్కడ దాకా వెళుతుంది సార్ ఈ కేసు, అండ్ అల్లు అర్జున్ ఎంతవరకు బాధ్యత వహించాల్సి ఉంటుంది ఈ కేసులో? అంటే ఇప్పుడు అది ఎఫ్ఐఆర్లో ఏముంది అనే దాన్ని బట్టి ఆధారపడుతుంది. వాళ్ళు ఏం అక్యూజేషన్ ఇచ్చారు, ఎవిడెన్స్ ఏముంది అని. అందువల్ల ఫండమెంటల్గా మనకు తెలియాల్సింది ఆ థియేటర్కు యాజమాన్యానికి అల్లు అర్జున్ ఇన్ఫార్మ్ చేయకుండా వెళ్ళాడా, ఇన్ఫార్మ్ చేసి వెళ్ళాడా? ఇన్ఫార్మ్ చేయలేదు అనేది పోలీసుల వెర్షన్ సార్. అది ఎక్కడ పోలీసుల వెర్షన్ కూడా ఎక్కడ ఎఫ్ఐఆర్లో ఉందా అన్నది పాయింట్ కదా. ఎఫ్ఐఆర్లో ఉందో లేదో తెలియదు సార్, బట్ పోలీసులు చెప్తున్నమాట. చెప్పడం అంటే ఎవరు మీకు చెప్పలే, నాకు చెప్పలే కదా. పోలీసులు బయట అన్న ఉండాలి, ఎఫ్ఐఆర్ అని ఉండాలి. మనం ఏదన్నా బట్టి ఆ గాలి మాటల మీద ఆధారపడలేము. నేను అందువల్ల పోలీస్ వర్షన్ దానికి ఆథెంటిసిటీ ఉండాలి. పుష్ప 2 ప్రీమియర్ షోకు నటుడు వస్తున్నట్టు తమకు సమాచారం లేదన్న డీసీపీ ఆకాంక్ష. అదే నేను అన్నది వేరు, మీరు అంటున్నది వేరు. నేనేమో సంధ్యా థియేటర్కి ఇన్ఫర్మేషన్ ఉందా లేదా అని నేను అంటున్నదే కంప్లీట్గా వేరు. నేను అడుగుతున్నది ఇప్పుడు ఫస్ట్ పాయింట్, సంధ్యా థియేటర్ యాజమాన్యానికి సమాచారం ఉందా లేదా, పోలీసులకు సమాచారం ఉందా లేదా అనేది అల్లు అర్జున్ పని కాదు, అది థియేటర్ వాళ్ళు చేయాల్సిన పని. ఎందుకంటే అల్లు అర్జున్ ఈజ్ నాట్ ఏ విఐపి ఇన్ ప్రోటోకాల్ సెన్స్. జనరల్ విఐపి కావచ్చు, సెలబ్రిటీ కావచ్చు. దెర్ ఇస్ డిఫరెన్స్ బిట్వీన్ సెలబ్రిటీ అండ్ విఐపి. ప్రోటోకాల్ ప్రకారం విఐపి వేరు, సెలబ్రిటీ వేరు. ఎంత సెలబ్రిటీ అయినా ప్రోటోకాల్ ప్రకారం ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకే ఉంటుంది. ఒక మంత్రి వస్తున్నాడంటే పోలీసులకు ఆ మంత్రి కార్యాలయం సమాచారం ఇస్తుంది. సో అలా పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఉండాలి అనేది కరెక్ట్. అది అధికారంలో ఉన్న వాళ్ళు వస్తుంటే. కానీ ఇక్కడ అల్లు అర్జున్ ప్రైవేట్ వ్యక్తి, ఇంత సెలబ్రిటీ అయినా ప్రైవేట్ వ్యక్తి కనుక వెళ్ళి పోలీస్ స్టేషన్ నేను వస్తున్నా అని అల్లు అర్జున్ చెప్పాడు కదా. సంధ్యా థియేటర్ యాజమాన్యం చెప్పాలి, ఒక సెలబ్రిటీ మా దగ్గరికి వస్తున్నాడు, సో దీనికి అవసరమైన ఏర్పాటు చేయండి అని. ఏదైనా శాంతి భద్రతల సమస్య రాకుండా ఉండేందుకు, ఇబ్బంది రాకుండా చూడాలంటే సంధ్యా థియేటర్ యాజమాన్యం లిఖితపూర్వకంగా పోలీసులకు తెలపాలి. సో అంటే ఇప్పుడు సంధ్యా థియేటర్ యాజమాన్యం పోలీసులకు తెలపలేదు. పోలీసులు చెప్పిన దాన్ని బట్టి మాకు తెలియదు అంటే అర్థం సంధ్యా థియేటర్ యాజమాన్యం చెప్పలేదు అని. సో సంధ్యా థియేటర్కు అల్లు అర్జున్ చెప్పకుండా వెళ్ళాడా, చెప్పి వెళ్ళాడా, ఇది నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది. చెప్పకుండా వెళితే అప్పుడు సంధ్యా థియేటర్ యాజమాన్యం కూడా సొంతగా ఏర్పాట్లు చేయలేదు, పోలీసులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. అందువల్ల ఇవన్నీ మనకు విచారణలో తేలాలి. అప్పుడు అందువల్ల A2గా పెట్టారంటేనే అర్థం అల్లు అర్జున్ రేపొద్దున అరెస్ట్ అవుతాడు ఇలాంటివి అని అనుకోకూడదు. ఎఫ్ఐఆర్లో చేర్చినంత మాత్రాన నేరస్తుడు కాదు, ఛార్జ్షీట్లో చేర్చిన నేరస్తుడు కాదు. అందువల్ల మనకు నిర్దిష్టంగా తెలవాల్సిన క్వశ్చన్ ఏంటంటే అల్లు అర్జున్ సమాచారం ఇచ్చి వెళ్ళాడా, సమాచారం ఇవ్వకుండా వెళ్ళాడా అని. దానిపైన క్లారిటీ లేదు మనకు, ఎవరు కూడా ఇవ్వలేదు. కానీ నిన్న జాతీయ టీవీ ఛానల్లో మాత్రం అల్లు అర్జున్ కుటుంబానికి సన్నిహితంగా తెలిసిన కొంతమంది మాట్లాడుతూ వారి వాదన ఏంటంటే అల్లు అర్జున్ ఎక్కడికి వెళ్ళినా ఆ థియేటర్ యాజమాన్యం ఖచ్చితంగా చెప్తాడు, చెప్పకుండా వెళ్ళడు అని. సో అందువల్ల అది మనకు తెలియకుండా ఏమవుతుందని చెప్పలేము. తర్వాత సంధ్యా థియేటర్ యాజమాన్యము అల్లు అర్జున్ వస్తున్నాడు అని సమాచారము పోలీసులకు ఇవ్వకపోయినా పోలీసులకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే తెలుసు కదా. ఏంటి, ఇక్కడ ఇవాళ సినిమా ప్రీమియర్ షో ఉంది, ఆ ప్రాంతంలో చాలా థియేటర్లలో సినిమా ఉన్నప్పుడు మరి ఆ ప్రాంతంలో ఏ స్థాయిలో వాతావరణం ఉంటుంది అని అంచనా వేయగలగాలి కదా. అందువల్ల ట్రాఫిక్ పోలీస్కు మరి ఆ అంచనా లేదా, ఆ క్రౌడ్ ఏ స్థాయిలో వస్తుంది అని. అందువల్ల ఇందులో అకౌంటబిలిటీ ఫిక్స్ కావాలి. ఎవరిది తప్పు, థియేటర్ యాజమాన్యం తప్ప, అల్లు అర్జున్ది తప్ప, లేదా సినిమా టీమ్ది తప్ప. ఎందుకంటే అల్లు అర్జున్ ఈవెంట్ ఆర్గనైజ్ చేసుకోడు. ఇవన్నీ కూడా అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ పోవాలి అంటే ఆయన చెప్పులేసుకొని సినిమా పోడు. సో దానికి ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ఎ ప్రమోషనల్ యాక్టివిటీ కదా. ఎందుకు వెళ్తారు సంధ్యా థియేటర్కు? దేశం ఒకవేళ అల్లు అర్జునే సినిమా చూడాలి అనుకుంటే సంధ్యా థియేటర్కు వెళ్ళి జనంతో పాటు సినిమా చూస్తాడా? ఆయన ఇంట్లో కూర్చొని అయినా సినిమా చూడొచ్చు, ఏ మల్టీప్లెక్స్లో అయినా సెపరేట్గా ఆయన కొరకు, ఆయన ఫ్యామిలీ కొరకు షో వేసుకొని కూడా చూడొచ్చు. సంధ్యా థియేటర్కు అల్లు అర్జున్ వెళ్ళడం కూడా ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ద ప్రమోషనల్ యాక్టివిటీ. మీకు సినిమా వాళ్ళు
ఒక సినిమా విడుదలకు ముందు తర్వాత అనేక రకాల ప్రమోషన్ యాక్టివిటీ చేస్తారు. ఇప్పుడు అల్లు అర్జున్ పాట్నాకి వెళ్ళాడు, అక్కడ టీజర్ రిలీజ్. అల్లు అర్జున్ పాట్నాకు పాట్నా పాటలీపుత్రాన్ని చూడడానికి వెళ్ళాడా? ఇది పార్ట్ ఆఫ్ ఎ ప్రమోషనల్ యాక్టివిటీ. మరి ప్రమోషనల్ యాక్టివిటీకి బాధ్యత ఎవరిది? ఆ టీమ్ది కదా, ఆ కంపెనీది కదా. ఇప్పుడు ఆ సినిమా తీసిన ప్రొడక్షన్ హౌస్ది కంపెనీ. అందుకే మీరు గమనించండి, ట్వీట్ కూడా ఆ ప్రొడక్షన్ హౌస్ చేసింది, మేము అండగా ఉంటాం, మేము ట్రీట్మెంట్ చూసుకుంటాం అది అని ట్వీట్ చేసింది. అందువల్ల ఈ ఈవెంట్ ఆర్గనైజ్ చేసిన వారు ఎవరు, అది కీలకమైన విషయం. ఈవెంట్ ఆర్గనైజ్ చేసిన వారికి బాధ్యత ఉంటుంది, ఆ ఈవెంట్కి సంబంధించిన ఏర్పాట్లు. సో అందువల్ల ఇందులో సంధ్యా థియేటర్ యాజమాన్యం తప్ప, ట్రాఫిక్ పోలీసు తప్ప, పోలీసు తప్ప, లా అండ్ ఆర్డర్ పోలీసుది తప్ప, లేక ఆ ఈవెంట్ను ఆర్గనైజ్ చేసిన ప్రొడక్షన్ హౌస్ తప్ప, లేదా ప్రొడక్షన్ హౌస్ దాన్ని ఇంకెవరికైనా ఈవెంట్ ఇచ్చారా, ఈ ప్రమోషన్ యాక్ట్ మొత్తం ఇవేవి సమాచారం లేకుండా మన అకౌంటబిలిటీ ఫిక్స్ చేయలేము. ఇందులో ఎక్కడ గ్యాప్స్ ఉన్నాయన్న దాన్ని బట్టి అల్లు అర్జున్ నిజంగా నేరం చేసిన దానికి వస్తుందా రాదా అనేది వస్తుంది. బట్ ఏదైనా దీనిపైన కాంక్రీట్ అకౌంటబిలిటీ అయితే ఫిక్స్ కావాలి. ఎందుకంటే ఇలా అడపాదడపా జరుగుతూ ఉంటుంటాయి మనకు. అందువల్ల తెలుసు కదా, అల్లు అర్జున్ ఆ సినిమా భారీ ఎత్తున ప్రపంచవ్యాప్తంగా ఇట్ ఈస్ షేకింగ్. మీకు నేను ఇంతకుముందు కూడా చెప్పాను, బీహార్ లాంటి స్టేట్లో, సంబంధం లేని రాష్ట్రంలో, పాట్నాలో ఈ టీజర్ రిలీజ్ పెడితే మామూలుగా రాలేదు జనం. చెట్లు బిల్డింగ్లు ఎక్కి చూశారు. ఇంత అనుభవం ఉన్న తర్వాత అక్కడ నారో స్పేస్ ఉంటుంది, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, ఇంకొక డైమెన్షన్ ఉంటుంది. చాలా సందర్భాల్లో సినిమా హీరోలు ఆ సంధ్యా థియేటర్కి వస్తారు, అదేం సెంటిమెంటో తెలియదు కానీ అక్కడికి వస్తారు. ఇవన్నీ సమాచారం ఉన్నాక ఎవరెవరు రెస్పాన్సిబిలిటీ ఎందుకు తీసుకుంటలేరు? ఇప్పుడు ఇది ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. నిన్న G7 అనుకుంటే ఒక మల్టీప్లెక్స్ ఓనర్ల మల్టీప్లెక్స్ చైన్ ఓనర్ నిన్న ఒక నేషనల్ ఛానల్లో మాట్లాడుతూ చెప్తున్నాడు, ఆయన 6 థియేటర్లలో 6 స్క్రీన్లలో 18 షోలు వేశాడు ఒక్కరోజని. మేము మరి మాకు దగ్గర కూడా భారీగా జనం వచ్చారు. మేము 2 రోజుల నుంచి ప్రిపరేషను లోకల్ పోలీస్తో కోఆర్డినేట్ చేసుకున్నాం, మా సొంత టీం పెట్టాం, ఇవన్నీ మేము చూసుకున్నాం కదా అని. అందువల్ల ఒక థియేటర్లో ఒక ఈవెంట్ జరుగుతుంది, సినిమా ప్రదర్శన కానీ హీరో రావడం, ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ థియేటర్ యాజమాన్యం పైన ఉంటుంది. అది పద్ధతి ప్రకారం నిర్వహించాల్సిన బాధ్యత ఉంటుంది. ఎందుకంటే దాని రెవెన్యూ వచ్చేది థియేటర్ కదా. ఇప్పుడు దానికి ప్రమోషన్ అయ్యేది కూడా థియేటర్కు ఉంటుంది, ఆ సినిమా ప్రొడక్షన్ హౌస్కి ఉంటుంది, ప్రొడ్యూసర్కి ఉంటుంది. అందులో ఈవెన్ ప్రభుత్వానికి కూడా బాధ్యత ఉంది, ఎందుకంటే ట్యాక్సెస్ కడతారు కదా. సినిమా ఇది నాట్ ఏ ఇల్లీగల్ యాక్టివిటీ. ఎర్రచందల స్మగ్లింగ్ ఇల్లీగలే, దానిపైన సినిమా ఇల్లీగల్ కాదు. సినిమా ఇది ప్యూర్లీ లీగల్ యాక్టివిటీ. ఇదే దానికి ట్యాక్సేషన్ ఉంది, పన్నులు కట్టినప్పుడు ప్రభుత్వ యంత్రాంగం కూడా బాధ్యత వహించాలి. అందువల్ల అందులో ఒక ఫ్యాక్టర్ అల్లు అర్జున్ సమాచారం ఇవ్వకుండా, ఎవరికి సమాచారం ఇవ్వకుండా వెళ్తే డెఫినెట్గా అల్లు అర్జున్ తప్పవుతుంది. ఎందుకు తప్పవుతుంది అంటే అల్లు అర్జున్ ఫుల్లీ కాన్షియస్ కదా, తాను వస్తే లక్షలలో వస్తారు, వేలలో వస్తారు జనం అని తెలిసినప్పుడు రావాలి కదా. సో అందువల్ల ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వకపోతే అప్పుడు తప్పు అవుతుంది. కానీ అల్లు అర్జున్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడో లేదో మనకు సమాచారం లేకుండా అల్లు అర్జున్ పైన కేసు ఏమవుతుంది అనే లీగల్ కంక్లూజన్కి రావడం అనేది కష్టం. అల్లు అర్జున్ మీద పుష్ప 2 సినిమా విషయంలో పెద్ద ట్రోల్స్ జరుగుతూ ఉన్నాయి సార్. అండ్ అంటే మెగా వర్సెస్ అల్లు ఇష్యూ నడుస్తుందన్న ప్రచారం నేపథ్యంలో కొంతమంది ఈ ఘటనకు అల్లు అర్జున్ ఎందుకు బాధ్యత వహించరు, చట్టాలు అందరికీ ఒకే రకంగా ఉంటాయి కదా అని చెప్పి అడుగుతున్న పరిస్థితి. ఫర్ ఎగ్జాంపుల్ హత్రాస్ తొక్కిసలాట ఘటనలో 100 మంది చనిపోతే మరి బోలే బాబాను అరెస్ట్ చేశారు. అది అక్కడ భక్తులు అత్యుత్సాహం, ఇక్కడేమో ఫ్యాన్స్ అత్యుత్సాహం. మరి ఎందుకు అల్లు అర్జున్ బాధ్యత వహించకూడదు? ఈవెంట్ ఆర్గనైజ్ చేసింది ఎవరు? బోలే బాబా. ఇక్కడ ఈవెంట్ ఆర్గనైజ్ చేసేది అల్లు అర్జున్ కాదు. ఫండమెంటల్ డిఫరెన్స్ కదా. మీకు రెండింటి మధ్య తేడా ఉంది. బోలే బాబా ఈవెంట్, హూ ఈజ్ ద ఆర్గనైజర్ ఆఫ్ ది ఈవెంట్? బోలే బాబా కదా ఈ ఆర్గనైజర్ ఈవెంట్ చేసింది. అల్లు అర్జున్ ఆర్గనైజర్ కాదు. అక్కడ మీకు ఫండమెంటల్ డిఫరెన్స్ అక్కడే అర్థం. సంధ్యా థియేటర్ ఇది ఆర్గనైజర్. సో అందుకే అన్నది, అల్లు అర్జున్ గనక సంధ్యా థియేటర్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా
నాకు తెలిసినంత వరకు ఏ సెలబ్రిటీ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా సడన్గా పోతాడా? Sudden గా. పోతాడు, ఎవడు పట్టించుకుంటాడు కూడా ఉండడు. Yes, sir. ఇప్పుడు మనమే ఎవరి ఇంటికి పోతే చెప్పిపోతాం. Yes. అందులో సెలబ్రిటీలు ఇమేజ్ కాన్షియస్నెస్ ఉంటారు బాగా. అంటే ఇప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు ఏమాత్రం అడావు లేకపోతే సెలబ్రిటీ పోతాడా? మీకు సెలబ్రిటీలు ఒక మ్యారేజ్ ఫంక్షన్లకు వచ్చినా ఆ మ్యారేజ్ ఫంక్షన్ నిర్వాహకులకు ఇన్ఫర్మేషన్ చెప్తారు, ఇంకో 10 నిమిషాల్లో వస్తున్నారు అని. లేకపోతే ఆయన ఎవరు పట్టించుకోకుండా ఉంటారా? కనీసం బయటకు వచ్చి కార్లో రిసీవ్ చేసుకోరా? ఆ సమాచారం అని ఉంటుంది కదా. అందువల్ల నార్మల్గా అయితే అల్లు అర్జున్ ఏ సమాచారం ఇవ్వకుండా వెళ్తాడా అంటే నాకు డౌటే. ఎందుకంటే ఇప్పుడు నేనే నాలాంటి వాడు మీటింగ్కి వెళ్ళినా దగ్గర దాకా వచ్చినాక ఫోన్ కొడతాం, సో దగ్గర వచ్చాము నేను వస్తున్నాను అని. లేక ఎందుకు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంటారు ఎవరైనా. అందులో ఇప్పుడు ఒక సెలబ్రిటీలు ఎట్లుంటుందంటే అడుగడుగున సమాచారం ఉంటుంది. బయలుదేరిండు, ఇంకా 10 నిమిషాలు చేరుతాడు, 5 నిమిషాలు చేరుతాడు అని సమాచారం పక్కన ఉన్న వాళ్ళు ఇస్తూనే ఉంటారు. అందువల్ల భోలే బాబాతో అల్లు అర్జున్ ఈవెంట్ను చూడడం అనేది పూర్తిగా అబద్ధం. అన్ఫార్చునేట్ ఏంటంటే ఇంత రిమార్కబుల్ సక్సెస్ సినిమా అయిన సమయంలో ఆ అంశం పైనతో పాటు ఈ అంశం కూడా చర్చకు వస్తుంది, రావాల్సిందే. పాపం నిజంగా హ్యూమన్ లాస్. అమ్మాయిలే చనిపోయింది, ఆ కొడుకు సీరియస్గా ఉన్నాడు, చాలా బాధాకరమైన విషయం. ఈ విషయాన్ని క్రౌడ్ మేనేజ్మెంట్, క్రౌడ్ డిజాస్టర్స్ ఎందుకు జరుగుతున్నాయి, క్రౌడ్ డిజాస్టర్స్లో ఎవరిది అకౌంటబిలిటీ, ఈ ఘటనలో ఎవరికి అకౌంటబిలిటీ అనే చర్చ కన్నా అల్లు అర్జున్తో చుట్టూ చర్చ జరగడం అర్థం లేని అర్థం. ఎందుకంటే ఆ ఇతర వివాదాలు, ఇతర విభేదాలు అవన్నీ సరౌండ్ కావడం అనేది కరెక్ట్ కాదు. ఎస్, అల్లు అర్జున్ ఏ సమాచారం ఇవ్వకుండా కనుక అక్కడికి వెళితే 100% అల్లు అర్జున్ తప్పు అవుతుంది, దాంట్లో డౌటే లేదు. ఎందుకంటే అల్లు అర్జున్ ఈజ్ ఫుల్లీ కాన్షియస్ కదా, ఆయన వస్తే జనం వస్తారని. ఎలా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వెళ్తే సంధ్యా థియేటర్ వాళ్ళైనా ఏం చేయగలుగుతారు, ట్రాఫిక్ పోలీస్ అయినా ఏం చేయగలుగుతారు. సో అందువల్ల దీనిపైన విచారణ జరిపించే అకౌంటబిలిటీ ఫిక్స్ చేయాలి తప్ప మనకు మన రాగద్వేషాల ఆధారంగా అల్లు అర్జున్ పైన కోపం ఉంటే ఒక రకంగా, అల్లు అర్జున్ పైన అభిమానం ఉంటే ఇంకో రకంగా, అల్లు అర్జున్ పైన అభిమానం ఉంది కనుక అల్లు అర్జున్కి సంబంధమే లేదని, అల్లు అర్జున్ పైన కోపం ఉంది కనుక ఆయనే నేరస్తుడని, ఈ ఎక్స్ట్రీమ్ కంక్లూషన్స్ కరెక్ట్ కాదు. అల్లు అర్జున్ పైన కోపము అభిమానంతో సంబంధం లేకుండా ఒక ఇన్సిడెంట్గా చూసినప్పుడు సమాచారం అల్లు అర్జున్ ఇచ్చి వెళ్ళాడా ఇవ్వక వెళ్ళాడా అన్నదే కీలకమైన పాయింట్ అవుతుంది. ఆ పాయింట్ తెలిసిన తర్వాత మీకు అల్లు అర్జున్ ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, ఈవెన్ లోకల్ పోలీస్ కూడా ఇచ్చాడా లేదా, ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ ఉంటాయి. పోలీస్ వర్షన్ ఇవ్వలేదు అని అంటున్నారు, బట్ వీ డు నాట్ నో. ఎందుకంటే సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి కదా. ఎందుకంటే మీకు సెలబ్రిటీలు వెళ్ళినప్పుడు ఎవడైనా మీద పడవచ్చు, ఏమైనా చేయొచ్చు కదా. సో దర్ ఇస్ ఆల్సో ఎ ల్యాండ్ ఆర్డర్ యాంగిల్ టు ఇట్. అందువల్ల జనరల్గా అయితే అలా వెళ్ళరు, ఎందుకంటే సెక్యూరిటీ ప్రాబ్లమ్. ఇఫ్ సంథింగ్ హ్యాపెన్స్ ఇది వెరీ బిగ్ ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ అవుతుంది కదా. మీకు ఒక సెలబ్రిటీ పైన చిన్న ప్రచారం కొరకు కూడా ఎవడో ఏదో ఒకటి చేశాడు అనుకోండి, అభిమానులంతా రెచ్చిపోరా. అందువల్ల నార్మల్గా అయితే పోలీస్ కూడా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఇన్ఫర్మేషన్ ఉండకుండా ఎక్కడ జరగదు. మన ఇన్ఫర్మేషన్ థియేటర్ వాళ్ళు ఇవ్వలేదా? సో ఇవన్నీ క్వశ్చన్స్ అన్నీ ఉండగా ఎర్లీ కంక్లూజన్కి వచ్చి బోలేబాబాతో కంపేర్ చేస్తే అని అర్థం ఉందా? అక్కడేమో ఈవెంట్ ఆర్గనైజరే బోలేబాబా, ఇక్కడ ఈవెంట్ ఆర్గనైజర్ అల్లు అర్జున్ కాదు. సో అందువల్ల ఆ ఫండమెంటల్ డిఫరెన్స్ ఉంది కదా. ఈవెన్ ఇప్పుడు టీజర్ షో జరుగుతుంది, టీజర్ షోకి అల్లు అర్జున్ వెళ్తా, అల్లు అర్జున్ జరుపుకుంటాడు టీజర్ షో ఈవెంట్లో. ఈ ప్రమోషనల్ యాక్టివిటీ మొత్తం జరిపేది ప్రొడక్షన్ టీమే, సినిమా ప్రొడ్యూసర్కి సంబంధించిన అంశం. ఇప్పుడు షూటింగ్ వెళ్తాడు అల్లు అర్జున్ దగ్గరికి, షూటింగ్ వెళ్తున్నాడు అల్లు అర్జున్ అక్కడ లోకల్ పోలీస్కు, ట్రాఫిక్ పోలీస్కు అందరు చెప్పుకొని పోతాడా? అల్లు అర్జున్ పని కాదు, వెళ్ళైనా సినిమాలో నటిస్తాడు. ఆ షూటింగ్ నిర్వహించే వాళ్ళు చెప్పుకోవాలి కదా, ఈవెంట్ నిర్వహించే వాళ్ళు చెప్పుకోవాలి, ఈవెంట్ జరుగుతున్న ప్లేస్ ఎక్కడ జరిగితే వాళ్ళు చెప్పుకోవాలి. ఇవి ఏవి చెప్పకుండా మనం వట్టిగానే కంక్లూజన్కి వచ్చి చెప్పడం అనేది కరెక్ట్ విషయం కాదు కదా. అల్లు అర్జున్ మీద ఇంకో విమర్శ ఏంటంటే 300 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నారు, ఫస్ట్ డే కలెక్షన్స్ 250 CR, హిట్ టాక్ సొంతం చేసుకుంది, భారీగా లాభాలు వస్తాయి అని చెప్పి ఒకవైపు టాక్ నడుస్తున్న నేపథ్యంలో కనీసం వాళ్లను పరామర్శించలేదు, వాళ్లకు ఒక భరోసా ఇవ్వలేదు. రేవతి భర్త అయితే మాకు జరిగిన నష్టానికి 1 కోటి నష్టపరిహారం ఇవ్వాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు సార్. అది చాలా న్యాయమైన డిమాండ్, ఎందుకంటే కుటుంబ సభ్యులు కోల్పోయిన వారు ఏది డిమాండ్ చేసినా అది న్యాయమే, అనుమానం లేదు.
దాంట్లో ఏమీ డిస్ప్యూట్ లేదు. అల్లు అర్జున్ ఇవ్వగలుగుతాడు. అల్లు అర్జున్ సినిమా ద్వారా 100 కోట్లు సంపాదించిన ప్రొడ్యూసర్ ఇవ్వగలుగుతాడు. కోటి అనేది చాలా చిన్న విషయం, వాళ్ళకు పెద్ద సమస్య కాదు, తప్పనిసరిగా ఇవ్వాలి, అందులో అనుమానమే లేదు. మీరు కోటి ఇచ్చినా చనిపోయిన వ్యక్తి అయితే మళ్ళీ రాడు. కానీ బట్ అది నష్టపరిహారం అనలేము, నష్టానికి పరిహారమే లేని నష్టం కదా అది. బట్ ఎంతో కొంత ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి ఆ బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరమైతే తప్పనిసరిగా ఉంది. సో వాళ్ళను ఓదార్చడము, వారికి పరామర్శించడము, ఇవన్నీ బేసిక్ హ్యూమన్ థింగ్స్. అది ఏ రూపంలో చేస్తారో అనేది మనం కంక్లూజన్కి రాలేము. ఇతర మళ్ళీ అక్కడికి వెళ్తే కొత్త సమస్యలు రాకూడదు. బట్ డెఫినెట్గా ఏదో రూపంలో పరామర్శించాలి, వారికి అండగా ఉండాలి. అది పరామర్శించాలో లేదో మనకు తెలియదు. సో అందువల్ల మనం వీ కెనాట్ కంక్లూడ్. బట్ పరిహారాన్ని కనుక అనౌన్స్ చేస్తుంటే మనకు విషయం బయటకు వచ్చేది కదా. అయితే నేను చూశాను, అది మైత్రి మూవీస్ ఆ సంస్థ వాళ్ళు ట్వీట్ చేశారు, మేము అండగా ఉంటాం ఆ కుటుంబానికి, మా తీవ్ర విచారాన్ని వ్యక్తం చేస్తున్నాం అన్నారు. నష్టపరిహారం అనేది అందులో మెన్షన్ చేయలేదు. మెన్షన్ చేయనంత మాత్రం ఇవ్వరు అని కంక్లూజన్ రాలేము. ఎందుకంటే మళ్ళీ మేము ఇంట్లో ₹1,00,00,000 ఇస్తున్నాం అన్నారు అనుకోండి, చూడు ₹1,00,00,000 చేతులు దొరుకుతుంటారట, ₹1,00,00,000 ఎక్కువ ప్రాణాలు తిరిగి వస్తాయి, మళ్ళీ ఈ విమర్శలు కూడా వస్తాయి. అందువల్ల వాళ్ళు ఇచ్చారో లేదో నాకు తెలియదు కనుక నేను అక్యూజ్ చేయలేను. బట్ సహకరించాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. నష్టపరిహారం చెల్లించాల్సిన అవసరం ఉంది. నష్టపోయిన కుటుంబ సభ్యులు చేసే వాదనకు కానీ డిమాండ్ అందామా, ఏదైనా అందామా, దానికి డ్యూ రెస్పెక్ట్ అయితే ఇవ్వాలి. ఎందుకంటే బికాస్ దే లాస్ట్ దేర్ ఫ్యామిలీ మెంబర్ కదా. కుటుంబ సభ్యుని కోల్పోయిన వారి పట్ల ఆ గౌరవము, ఆ రకమైన కన్సర్న్ అందరికీ సమాజానికే ఉండాలి. అలాంటప్పుడు అల్లు అర్జున్కు కానీ ఆ ప్రొడ్యూసర్స్ కానీ ఉండాలి. అదేం పెద్ద కష్టం కూడా కాదు. ఇలా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్కు ముందే 1,085 కోట్లు మామూలు విషయం కాదు కదా. ఇప్పుడు అన్ని రికార్డులను బద్దలు కొడుతున్న సమయంలో ఇట్స్ నాట్ ఎ బిగ్ థింగ్ ఫర్ దెమ్. దే కెన్ ఆల్వేస్ ఎఫర్ట్, వాళ్ళు ఎఫర్ట్ చేయగలుగుతారు కదా.